యేసు ప్రభువారు అంతవరకు భూమి మీద ఎవరు చేయని ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చాడు. ఎవరు చెప్పని ఒక సత్యాన్ని తీసుకొని వచ్చాడు. ఎవరు చూపించినటువంటి కొన్ని సిద్ధాంతాలను తీసుకొని వచ్చాడు యేసు ప్రభు. జాగ్రత్తగా వినండి. నలుగురితో పాటు నేను కూడా అని యేసు ప్రభు కూడా అందరితో పాటు అన్నట్లుగా వచ్చుంటే ఏ గొడవ ఉండేది కాదు. అందరితో పాటు యేసు ప్రభుని కూడా అందరూ ఆమోదించేవాళ్ళు. ఆయన బోధలు కూడా చెవిని పెట్టేవాళ్ళు. యేసు ప్రభు వారు నేను కూడా ఒక దేవుణ్ణి అని వస్తే జనాల గొడవ ఉండేది కాదు. నేను కూడా ఒక దేవుణ్ణి అనుకుంటా వస్తే గొడవ ఉండేది కాదు. ఆయన బోధ ఎట్లుంటుందంటే, నేను ఒక్కడనే దేవుణ్ణి అంటే ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కాదు అన్నట్టు ఉంటుంది. నేను కూడా ఒక దేవుణ్ణి అంటే ఆల్రెడీ చాలామందిని మేము పెట్టుకున్నాం, నిన్ను కూడా పెడతాం, ఇబ్బంది ఏం లేదు అనేవాళ్ళు. కానీ నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడన్నాడు యెషయా గ్రంథంలో. నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే అంటే ఇంకొకళ్ళు లేడని అర్థం. ఈ నేను ఒక్కడనే అంటే మరి జనాలకు మండదా? ఇంతమందిని మేము మొక్కుతుంటే, ఇంతమందిని మేము సేవిస్తుంటే అందరిని వదిలిపెట్టి నేను ఒక్కడనే అంటే అప్పుడు మరి మీ ఇప్పటిదాకా చేసింది ఏంది? ఇదే మాకు నచ్చదు అని ఇప్పుడు వాళ్ళ గొడవ గోల అది. కానీ వాస్తవం మాత్రం యేసయ్య చెప్పిందే. సృష్టికర్త ఆయనే. సృష్టి పాపంలో పడ్డప్పుడు దాన్ని విమోచించడానికి వచ్చి వెలజల్లించింది ఆయనే. రేపు సృష్టిలో ఉన్నటువంటి రక్షణ పొందిన బిడ్డల్ని విమోచించుకొని తీసుకెళ్లేది కూడా ఆయనే. సృష్టిని చేసింది ఆయనే, సృష్టిని నడిపిస్తుంది ఆయనే, రేపు సృష్టిని లయపరిచేది కూడా ఆయనే. సృష్టి స్థితి లయ కారకుడు ఒక్కడే. నేనే అంటాడు ఆయన. భక్తులు పాటలు కూడా రాశారు. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింప బాధ్యుండవంచు. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును అన్నాడు. మనుషుల్ని పుట్టించేది, పోషించేది, చివరికి గిట్టించేది ఆయనే.